హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అబ్బా, ఇట్లా ఇంట్రో చెప్పి ఎన్ని రోజులైంది కదా. ఎందుకంటే లైఫ్లో చాలా అప్డేట్స్ జరిగాయండి. దాంట్లో ఒక లైఫ్ టర్నింగ్ విషయం ఏంటంటే మేము ఇండియా వదిలేసి యూఎస్ఏ షిఫ్ట్ అవ్వడం. చాలా అప్డేట్స్ అన్నాను కదా, దాంట్లో పాజిటివ్ ఉన్నాయి అండ్ నెగిటివ్ కూడా ఉన్నాయి. రెండు జరిగినాయి. అవన్నీ మీతో ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేసుకుంటా. సో ప్రస్తుతానికైతే మేము అమెరికాకి వెళ్తున్నాం. సో ఆ వీడియో ఇప్పుడు చూద్దాం పదండి. అమెరికాకి వెళ్తున్నామని ఎంత హ్యాపీగా ఉన్నా, మైరాని ఇంకా పేరెంట్స్‌ని వదిలి వెళ్తున్నామని బాధ గూడా అంతే ఉందండి. ఎందుకంటే పేరెంట్స్‌తో అయినా నేను వీడియో కాల్‌లో మాట్లాడొచ్చు గానీ, మైరాతో నేను మాట్లాడలేను. జస్ట్ చూడడం తప్ప. అది దాని మనసులో ఏముందో తెలవదు. ఎట్లా ఫీల్ అయితుందో తెలీదు. సో, ఎళ్ళేంత వరకైతే మేము దాన్నసలు వదిలలేదు. దాన్ని పట్టుకొనే ఉన్నాం. సో, ఇంట్లో నుంచయితే మేము స్టార్ట్ అయిపోయినాం. ఇండియాలో ఫుల్ సమ్మర్ గదా, మంచి ఎండ. సో, ఇంట్లో నుంచి వచ్చేసినాం. ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నాం. సో, మాకు ఎక్కువ టైం లేకుండే. వెంటనే లోపలికెళ్ళాల్సుండే. సో, అందరికి మేము తొందరగా బాయ్ జెప్పేసి వచ్చేసినాం. ఈ టైంలో పేరెంట్స్‌ని వదిలి అంటే ఈ ఏజ్‌లో వదిలి రావడం అనేదైతే కష్టమే. కాకపోతే ఫ్యూచర్‌లో మేబీ తీసుకొనెళ్తాం గావచ్చు. సో, గుడ్ బైస్ ఆర్ హార్డ్ అంటారు కదా. వెళ్ళే ముందు మస్తు ఏడ్చినాం. చాలా బాధ అనిపించింది. ఆయంష్ కూడా చాలా ఏడ్చిండు మైరాని వదిలెళ్తున్నందుకు. కానీ ఎవరి హడావిడిలో వాళ్ళు ఉండేసరికి మేము వీడియోస్ షూట్ చేయలేదు. సో, మేము ఫైనల్లీ ఫ్లైట్ అయితే ఎక్కేసినాం. మేము ఎక్కింది ఎమిరేట్స్ ఫ్లైట్ అండి. సో, హైదరాబాద్ టు దుబాయ్, దుబాయ్ టు న్యూయార్క్. మేమకైతే ఒక చిన్న డిజాస్టర్ జరిగింది ఇక్కడ. పేరెంట్స్ తోని మాట్లాడుతూ మా ఫ్లైట్ టైం మర్చిపోయినాం. జస్ట్ 2 మినిట్స్ ముందు చూసుకొని టకటక ఉరికొచ్చి ఫ్లైట్ ఎక్కినాం. నా పక్కనైతే ఒక అమెరికన్ కూర్చున్నాడు. ఆయంష్ అయితే మొత్తం వాడిది సెటప్ చేసుకుంటున్నాడు, నెక్ పిల్లో అవంతా. లైఫ్‌లో ఫస్ట్ టైం అమెరికాకెళ్తున్నా. నేను ఆ ఎక్సైట్‌మెంట్ ఉంటే, ఇంకో పక్కన మా ఆయంష్ ఆల్రెడీ రెడీ చేసేసుకుంటున్నాడు స్క్రీన్. వీళ్ళకి స్క్రీన్ ఉంటే చాలు వాడు సినిమా పెట్టేసుకొని చూస్తూనే ఉన్నాడు. నేనేం చేయాలి, నేను కూడా బోర్ కొడుతుంది. మళ్ళా 3, 4 గంటలు ఖాళీగా ఏం కూర్చోవాలి అని ఆ బార్బీ సినిమా అయితే నేను ఒకటి పెట్టేసుకున్నా. ఇలా చూస్తున్న కాసేపటికి ఎయిర్ హోస్టెస్ అక్క అయితే వచ్చి ఫుడ్ తెచ్చిచ్చింది. సో, ఆయన్స్‌కి ఫస్ట్ ఇచ్చింది. చైల్డ్ మీల్ అంట ఇది. సో, దాంట్లో చూస్తే పాస్తా ఒకటి ఇచ్చిండ్రు. పాస్తా చల్లగా ఉండే. ఇదేంటో చాక్లెట్‌ది కేక్ టైప్స్ ఇచ్చిండ్రు. ఒకటి ఫ్రూటీ, కాకపోతే వేరే బ్రాండ్ ఏదో. ఆ తర్వాత ఈ 2 ఒకటేమో చీజ్ అండ్ బటర్‌ది. ఇది బటర్ అనుకుంటా. ఇది బటర్, ఇంకోటిదేమో చీజ్. సో, ఆ తర్వాత ఆ బౌల్‌లో ఏముందా అని చూస్తే ఇది కొంచెం టెంప్టింగ్‌గా ఉండే. దీంట్లో చికెన్ ఫింగర్స్, బేబీ క్యారెట్స్, ఇంకా గ్రీన్ పీస్, పొటాటోస్ ఇచ్చిండ్రు. ఇదే ఇట్లుంటే మనది ఇంకా బావుంటదేమో అనుకుంటే మనది గూడా వచ్చేసింది. సో, దీంట్లో అదే సేమ్ పాస్తా. సో, ఈ పాస్తా ఏంటో చల్లగుంది. అది దాంట్లో సమ్ బీన్స్ కూడా ఏసి చేసిండ్రు. ఇది ఇంకోటి పెరుగన్నం అండి. ఈ పెరుగన్నం అయితే తియ్యగా ఉండే. స్వీట్ అదేమో డెజర్ట్ అనుకుంటా. మ్యాంగో పికిల్ అయితే ఇచ్చిండ్రు. ఇది కూడా కొంచెం తినాలనిపించింది. ఆ తర్వాత కొంచెం సాల్టెడ్ పీనట్స్, క్యాష్యూస్, ఇదొక బన్ ఇచ్చిండ్రు. మొత్తానికైతే తినేసినాం. తిన్న తర్వాత అటు ఇటు టైం పాస్ చేసి ఒక సినిమా కవర్ చేసిన తర్వాత ఇంకెంతసేపురా అని చూస్తే టైమ్ టు డెస్టినేషన్ అయితే ఇంకా 30 మినిట్స్ ఉండే. అండ్ ఫైనల్లీ దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లోనైతే దిగినాం. అబ్బా, ఎంత బావుందండి ఎయిర్‌పోర్ట్. ఆ వాటర్ ఫాల్స్ అవన్నీ. ఇంకా చెప్పలేనన్ని షాపింగ్ బ్రాండ్స్ అయితే దీంట్లో ఉన్నాయి. డియోర్, షానెల్, గుచి ఇట్లా చాలా అందుకే అంటారేమో దుబాయ్‌లో షాపింగ్ చేయాలి అని. కానీ నేనైతే ఏం షాపింగ్ చేయలే. ఇదంతా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయినాం. అండ్ మళ్ళీ మాకిక్కడ కొంచెం వెయిటింగ్ పీరియడ్ కూడా ఉండే. ఇండియా నుంచి వచ్చేటప్పుడే డాలర్స్ మనీ మేము ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు దిరామ్స్ కూడా తీసుకుందామని అన్నా. కానీ మా హస్బెండ్ వినకుండా ఏమొద్దులే, కార్డ్ ఉంది కదా, ఫారెక్స్ కార్డ్, దాంతో కొనొచ్చులే అని అన్నాడు. కానీ తీరా చూస్తే హ్యాండ్ ఇచ్చిండు. వీళ్ళు మాత్రం మంచిగా అవి ఇవి చూస్తా ఉన్నారు. మా ఆయాన్ష్‌కేమో కార్స్ పిచ్చి. వాడికి తెలియని కార్ అంటూ లేదు. అన్ని కార్స్ మనకి ఐడియా ఉంటాయి. సో, కార్ కనబడంగానే వాడేమో ఫోటో, ఇక మా ఆయనేమో ఎలక్ట్రానిక్స్ దగ్గరికి వెళ్ళిపోయిండు. ఫైనల్లీ దుబాయ్ టు న్యూయార్క్, జాన్ ఎఫ్ కెనడీ. నా కల నిజమైన వేళ. నేనెప్పటినుంచో అనుకుంటున్నా అమెరికాకెళ్ళాలి అని. నేను నా కాలేజ్ డేస్ నుంచి అనుకుంటే ఫైనల్లీ ఇప్పుడు జరిగింది. నేను చాలా గట్టిగా అనుకున్నానేమో అందుకని జరిగింది. సో, ఏదైనా కోరిక మీకు కూడా ఉంటే చాలా గట్టిగా అనుకోండి. కంపల్సరీ అయిపోతది. సో, ఫస్ట్ టైమ్ ఇన్ లైఫ్ ఎమిరేట్స్ ఎయిర్‌బస్ A380. ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ అండి. అండ్ మా ఆయన్స్ కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు. Happy what you're going on. Big fat Airbus A380. 14-hour flight. Sometime we'll be sleeping, sometime we'll be watching movies. That is what I will do. హ్యాపీగా అండ్ సేఫ్‌గా ఫ్లైట్ అయితే ఎక్కేసినాం. సో, ఇలా ఉంటది లుక్. మేమసలు ఎక్కినప్పటి నుంచి ఒక ఫోటో గూడా దిగలే.
అందరికీ బాయ్ చెప్పి సాడ్ ఫేసెస్తో ఉండి దుబాయ్ వరకు మేమంతా అతలాకుతలం ఉండంటే మనసు అంతా బాలేదు. కానీ ఫైనల్‌గా ఇప్పుడు ఒక ఫోటో తీసుకుందాం అనేసరికి ఈవిడ ఒకరు వచ్చి మమ్మల్ని కొంచెం డిస్టర్బ్ చేసింది. ఒక్క ఫోటో అయితే తీసుకున్నాం. సో, కాళ్ళ స్పేస్ కూడా ఇది చాలా బావుంది. మాకు లెగ్ స్పేస్ మంచిగా అనిపించింది. దుబాయ్‌లో అయితే చాలా ఇరుకుగా కూర్చున్నాం. హైదరాబాద్ టు దుబాయ్ ఫ్లైట్. సో, ఇదైతే చాలా బావుండే. ఈ వ్యూ నాకు మస్తు నచ్చింది. నేను దీంతోనే ఆల్మోస్ట్ టైమ్ పాస్ చేసిన. మనకి ఫ్రంట్ వ్యూ, ఇంకా ప్లేన్ కింద ఎట్లుంటది అండ్ ప్లేన్ మొత్తం పైన ఎట్లుంటదనేది ఈ 3 పెట్టిండ్రు. సో, దీంతో నేను చాలా టైమ్ పాస్ చేసిన. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే టైంలో గూడా వ్యూ చాలా బావుండే. నాకైతే ఆ ఎక్స్‌పీరియన్స్ బావుంది. కానీ నైట్ అయిపోయేసరికి మనకి ఓన్లీ లైట్స్ కనిపించినాయి. కానీ దిగే టైంలో చూస్తే మాత్రం అద్దిరిపోయింది. ఆ వ్యూ కూడా నేను తీసిన. మీకు ముందు వీడియోలో వస్తది చూడండి. ఇది మొత్తం ఒక 14 అవర్ ఫ్లైట్. ఈ 14 అవర్ జర్నీ ఎట్లా గడుస్తదో నాకైతే కష్టంగానే ఉన్నది. అంటే మనం డిన్నర్ చేస్తాం, బ్రేక్‌ఫాస్ట్ చేస్తాం, లంచ్ చేస్తాం. ఆయాన్స్‌కి మేము విండో సీట్ ఇచ్చేసినాం. ఎందుకంటే నైట్‌లో మనం షూట్ చేయడానికి, చూడడానికి ఏముండదు. సో, వాడు ఎట్లాగో టీవీయే చూస్తాడు. ఏవో మూవీస్ పెట్టుకొని చూస్తాడని వానికి ఆ ప్లేస్ ఇచ్చేసినాం. నైట్ అంతా వాడుంటే డే టైమ్‌లో మేము షిఫ్ట్ అవుదామని. సో, నైట్ వాడికి ఇచ్చేస్తే నైట్ అదేదో సినిమాలో ఏదో చూసుకుంటూ పడుకుంటాడు. సో, ఫైనల్లీ ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. లుక్ చూడండి. ఇది ఫ్లైట్ ముందు వ్యూ అన్నట్టు. సో, నేను చెప్పాను కదా! నేను ఇట్లనే టైమ్ పాస్ చేసినా అని. ముందు, కింద, పైకెళ్ళిన తర్వాత ఇంకా బావుండే. ఇది చూస్తున్న మధ్యలో ఫుడ్ ఏం పెడతారా? పెడతారా? అని ఎక్సైటెడ్ ఉండే మస్తు. సో, ఫైనల్లీ ఏదైతే తీసుకొచ్చిండ్రు. ఇది కీమా రైస్. సో, మేము హిందూ మీల్ సెలెక్ట్ చేసినాం అన్నట్టు. మళ్ళీ అదే చల్లటి పాస్తా. ఆ పాస్తా చల్లగా ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థమైతలేదు. ఇంకా ఏదో ఆప్రికాట్ డెజర్ట్, ఇవి క్యాష్యూస్, సాల్టెడ్ క్యాష్యూస్, ఇంకా రైస్, కీమా కర్రీ, మళ్ళీ సేమ్ అదే స్వీట్ బన్. సో, మనకి సింబాలిక్‌గా ఏం చెప్తున్నారంటే ఇగ మన ఫుడ్ దొరకదు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయితది. తీపి పదార్థాలు అంటే చీజ్ అయినా, ఏదైనా తియ్యగా ఇగ స్టార్ట్ అయితదని మనకి సింబాలిక్‌గా చెప్తారన్నట్టు. సో, మా వోడు పండుకున్నాడు. నేనిక్కడ కొంచెం నేను ఫీల్ అయినా అంటే బాగా ఏడుపొచ్చింది నాకెందుకో సడెన్‌గా నేను మా మమ్మీ గురించి ఆలోచించి, పేరెంట్స్ గురించి ఆలోచిస్తే. సో, ఏడ్చిన దగ్గర నేను ఒక గంట సేపు ఏడ్చినా అనుకోండి. ఏడ్చిన తర్వాత ఇగ వాడిని అట్లా పట్టుకొని ఓకే. మళ్ళా నేను సర్ది చెప్పుకున్నా. మళ్ళా నేను ఏడిస్తే వాడు ఫీల్ అవుతాడని. సో, ఇది రూట్ మేమెళ్తున్నది. ఇక్కడి నుంచి ఇదంతా తిరిగి ఇదన్నీ టచ్ చేసుకుంటూ ఎళ్తామన్నట్టు. ఇక అటు ఇటు చూసేసరికి మార్నింగ్ అయింది. బ్రేక్‌ఫాస్ట్ తెచ్చిండ్రు. బ్రేక్‌ఫాస్ట్‌కి జ్యూస్ అండ్ పిజ్జా ఇచ్చిండ్రన్నట్టు. నేను జ్యూస్ తాగుతుంటే మా ఆయన జ్యూస్ ఏం తాగుతావు? వైట్ వైన్ అన్నా తీసుకో, రెడ్ వైన్ అన్నా తీసుకో అన్నాడు గానీ, నాకు వద్దు బాబు అసలే నాకు రెడ్ వైన్ నాకు నచ్చదు గానీ, వైట్ వైన్ ట్రై చేద్దామని ఇగో ఇది వైట్ వైన్ తీసుకున్నా. నాకు అస్సలే నచ్చలే. సో, నీకు వద్దంటే నాకు ఇచ్చేసేయి అని తీసేసుకున్నాడు. ఎందుకంటే నా పక్కన కూర్చున్న ఆయన గూడా తాగుతూనే ఉన్నాడు. సో, మా హస్బెండ్ ఏదో జింజర్‌లీ ఇంకేదో ఏవేవో తీసేసుకొని తాగిండు. సో, మార్నింగ్ వ్యూ చూడండి ఎంత బావుందో. మొత్తం గ్రీనరీ ఇట్లుంటదన్నట్టు లుక్. ఇంకా న్యూయార్క్ జాన్ ఎఫ్ కెనడీ ఎళ్ళడానికి ఇంకా 6 అవర్స్ 33 మినిట్స్ అంట. ఎట్లా టైమ్ పాస్ చేస్తామో ఏమో! మా అయాన్ష్ అయితే మంచిగా గేమ్ ఆడుతా ఉన్నారు. వాళ్ళిద్దరూ యాంగ్రీ బర్డ్స్ ఆడుతా ఉన్నారు. నేనైతే ఏవో చూసిన సినిమాలు. ఏవో 2, 3 సినిమాలైతే చూసి అట్లా టైమ్ పాస్ చేసినా అస్సలే నిద్ర పట్టలేదు. ఇంకో మీల్ అయితే వచ్చేసింది. అంటే బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. లంచ్ టైమ్ గూడా వచ్చేసింది. తినడం, కూర్చోవడం, మధ్యలో అటు ఇటు తిరగడం అంతే పని. 14 గంటలు ఇదే చేస్తున్నాం. ఇప్పుడు గూడా నాన్ వెజ్ మీల్ ఏదో తీసుకొచ్చిండ్రు. దీంట్లో ల్యాంబ్ అంట. ల్యాంబ్ కోఫ్తా ఏదో ఇచ్చిండ్రు. మళ్ళీ అదేంటి ఏదో సేమ్ బన్ను, చీజు, బటరు కాకపోతే ఈసారి ఫ్రూట్స్ ఇచ్చిండ్రు. కానీ ఈ కర్రీ అండ్ రైస్ అయితే చాలా బావుంది. ఆయాన్ష్‌కి చైల్డ్ మీల్ అది ఏదో ఇచ్చిండు గానీ వాడు నచ్చక వాడు నాదే తీసేసుకొని తిన్నాడు. వాంది నేను తీసుకున్నా ఇంకా. ఇంకెంతసేపు అయిపోయింది ఆల్మోస్ట్. సో, ఇంకొక 26 మినిట్స్ అయితే మేము ల్యాండ్ అయితామంట. ఇది చూడండి వ్యూ ఎంత బావుంది. సేమ్ యాక్చువల్‌గా మేము చెప్పాలంటే యూఎస్‌కి మా మమ్మీ ఎప్పుడో ఎళ్ళింది. సో, అప్పుడు తను చూపిచ్చేదన్నట్టు వీడియో కాల్స్‌లల్లో అయినా ఇంతకుముందు ఫోటోస్‌లా. సో, అదే గుర్తొచ్చింది సేమ్. ల్యాండ్ అయితే అయిపోయినాం. దిగుతున్నానే ఎక్సైటెడ్‌గా ఎంత ఉన్నానో టెన్షన్ గూడా అంతే పడ్డా. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటది. కస్టమ్స్ వాళ్ళ చెకింగ్ ఏమన్నా ఉంటదా? నా సామాన్లేమన్నా తీసుకుంటారా? ఇమిగ్రేషన్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ అయితదా? అని చాలా భయపడ్డా. కానీ ఏమైతే జరగలేదు. కానీ నా పక్కన ఇంకొక ఫ్యామిలీ ఉండేనండి. వాళ్ళని మాత్రం చాలా రోస్ట్ చేసిండ్రు. చాలా సేపు ఇంటర్వ్యూ తీసుకున్నారు. మస్తు క్వెషన్స్ అడిగిండ్రు. ప్రూఫ్స్ అడిగిండ్రు. వాళ్ళు గూడా సేమ్ వీసాతోనే వచ్చిండ్రు. బట్ మేమైతే ఏం ప్రాబ్లమ్ లేకుండా బయటికొచ్చేసి క్యాబ్ అయితే బుక్ చేసుకొని మేము హోటల్‌కెళ్తున్నాం.
మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళే మాకు హోటల్ బుక్ చేశారు. సో, మాకు 2 వీక్స్ అకామిడేషన్ ఇస్తారు. ఆ 2 వీక్స్‌లో మేము ఇల్లు వెతుక్కొని షిఫ్ట్ అవ్వాలి. సో, మేము క్యాబ్ బుక్ చేసుకొని అటే ఎళ్తున్నాం. సో, నేనైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్ నేను న్యూయార్క్‌లో దిగానా, నాకు స్టిల్ ఐ కాంట్ బిలీవ్ నేనిక్కడున్నా అని. సో, ఇక్కడి నుండి నా కొత్త జీవితం ఎలా ఉండబోతుంది అనేది మీతో షేర్ చేసుకుంటా. మీరు తెలుసుకోవాలి అంటే ప్లీజ్ ఫాలో మీ, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బై అండ్ టు బి కంటిన్యూడ్.